శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిన్న రాగం గురించి చెప్పుకున్నాం. రాగం ఎక్కువైతే ఏమిటి వస్తాయి? బోల్డ్ మంది చుట్టాలి కదండి దానికి, అవన్నీ వస్తాయి. కాబట్టి అమ్మ వెంటనే ఇంకో చేతిలో ఏం పట్టుకుంది? క్రోధాకారాంకుశోజ్వల, క్రోధాకారాంకుశోజ్వల అంకుశాన్ని పట్టుకుందిట. ఎలాంటిది? ఉజ్వలమైన. దేనికోసం పట్టుకుంది ఆవిడ? మనలో వచ్చే ద్వేషము, ద్వేషంలోనే అన్నీ దాగున్నాయి కదండి. క్రోధమైన, ద్వేషమైన ఇవన్నీ కూడా ఒకటే. అది అంటే ఇక్కడ ద్వేషం అసలు ఎప్పుడూ ఉండకూడదు. అయితే క్రోధము ద్వేషానికి తేడా అంటే, ద్వేషం అంటే అందరికీ తెలిసిందే, దానంత విషపూరితం ఇంకోట్లేదు. అది దాన్ని మనిషిని ఎంత నాశనం చేస్తుంది అంటే మనల్ని పాజిటివ్గా ఆలోచించనివ్వదు. ఆ ద్వేషం అలా ఉంటుంది. అది ద్వేషం మనని భగవంతుడి దగ్గర కూడా తీసుకెళ్ళదు. అంటే మనం ఏదో బలవంతంగా పూజలు చేస్తున్నా, పునస్కారాలు చేస్తున్నా కూడా దానివల్ల పెద్ద ఉపయోగం. ఎందుకంటే నీ మనసులో కల్మషం ఉన్నప్పుడు నువ్వు చేసే పూజకు ఫలితం ఉంటుందా? కాబట్టి అమ్మవారు అంటే మనలో ఉన్న ద్వేషాన్ని తొలగించుకోవడానికి, అమ్మ నాలో ఈ ద్వేషభావం ఉందమ్మా, ఈ ద్వేషభావాన్ని నువ్వు తొలగించాలి అని చెప్పి అమ్మని కనుక మనం ప్రార్థిస్తే అప్పుడు ఆ అమ్మ అంకుశంతో మన ద్వేషాన్ని సమూలంగా నిర్మూలిస్తుంది. మళ్ళీ శేషమే ఉంచదు ఆవిడ. ఆ క్రోధం అనేది, అంటే క్రోధం వల్ల వచ్చిన ద్వేషం ఎందుకు వస్తుందండి? కోపం వచ్చినప్పుడే కదా ద్వేషం వస్తుంది. ఏదో మనకి నచ్చంది ఏదో ఉంటుంది. అది మంచా చెడా అనేది ఆలోచిస్తాడా వాడు? అప్పుడు ఆలోచించడు. వాడికి అసలు ఆలోచించే శక్తే ఉండదు అప్పుడు. అందుకని వాడికి విచక్షణ జ్ఞానం ఉండదు. ద్వేషంలో ఎలా అయినా మాట్లాడేస్తాడు ఉద్రేకంగా. శ్వాస ఎలా వస్తుంది? అమ్మ ఎప్పుడోనే చెప్పింది, నీకు శ్వాసలు మాటలు లెక్కబెట్టి పంపిస్తున్నాను రా అంది. శ్వాసలు ఎక్కువైనా ఎక్స్పైరీ డేట్ కంటే ముందరే. ఎలాగండి అంటే, ఇప్పుడు మరి మనం సరుకులు తెచ్చుకుని సరిగ్గా జాగ్రత్తగా చేసుకుంటే ఎక్స్పైరీ డేట్ వరకు, ఎక్కడో పెట్టామనుకోండి, ఏ చీమలో పడతాయి, పురుగులో పడతాయి. ఏమైంది ఇప్పుడు? ఎక్స్పైరీ డేట్ కంటే ముందర వెళ్ళిందా? ఇది అంతే. ఈ పురుగులు పట్టడం ఏమిటి? ద్వేషాలు. సరే, ద్వేషానికి చుట్టాలు బోల్డ్ ఉన్నాయనుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మాటలు కానీ మనము ఈ యొక్క శ్వాసలు కానీ చాలా జాగ్రత్తగా వాడుకోవాలట. ఎందుకోసం జాగ్రత్తగా వాడుకోవాలి? లౌకికంలో బతకడానికా? కానే కాదు. ఆ అమ్మని సేవించాలంటే మనం ఉండాలి కదండి. ఆ అమ్మ ఇచ్చిన జీవితాన్ని పరిపూర్ణంగా మనం అనుభవించాలి కదా. అందువల్ల మనము ఈ శ్వాసలు కానీ ఇవన్నీ కూడా అమ్మ కోసం, మాటలు అమ్మ కోసం వినియోగిస్తే ఆ అమ్మ సంతోషించి మనకి ఏమేమి ఇవ్వాలో అవన్నీ ఇస్తుంటుంది. ఈ క్రోధాన్ని ఆవిడ అంకుశం, ఎందుకంటేనండి ఈ మదించిన ఏనుగులు వీటిని అంకుశంతో పొడిస్తేనే అది ఆగుతుందిట. ఒక కర్ర పెట్టి ఏ కుక్క పిల్లనో వాటిని అదిలించినట్టు చేస్తే ఏనుగు ఆగుతుందా? అంటే మన యొక్క అహంకారాన్ని, ద్వేషాన్ని, ఈ క్రోధాన్ని దేంతో పోల్చారు చూడండి? మదించిన ఏనుగుతో పోల్చారు. అంత తొందరగా పోతుంది ఏంటండి? ఏదో కుక్క పిల్లి నక్కతో పోల్చడానికి అంత తొందరగా పోదు. ఆ ఏనుగు ఆకారం కూడా ఎలా ఉంటుంది? అంత పట్టింది అనమాట మనకి. అది పోవాలి అంటే అంకుశమే కరెక్ట్ట. అంటే దుష్ట భావనలు, దుష్ట సాంగత్యాలు, దుష్ట మాటలు ఇహ అలాంటివన్నీ కూడా మదించిన ఏనుగుతో సమానంట. ఆ ఏనుగు ఆకారం ఎంత? అది అంత తొందరగా లొంగుతుందా? లొంగదు. దానికి అంకుశమే బెస్టు. కాబట్టి వాడి చేతిలో ఏముంటుంది? అంకుశమే కదండి ఉండేది. అది ఆ విధంగా అమ్మ మనలో ఉన్న వాటిని పోవాలి అంటే అమ్మ చేతిలో ఆ అంకుశం పెట్టుకుని ఉంటుంది అమ్మ. మనం ప్రార్థన చేస్తే అప్పుడు అమ్మ తీసేస్తుంది. ప్రార్థన చేయండి అమ్మ ఎందుకు తీస్తుందండి? వాడికి ఇష్టంగా ఆమోసాన్ని ఊరుకుంటుంది ఆవిడ కూడా. ఫ్రీగా మళ్ళీ జన్మనిచ్చేస్తుంది. ఆవిడేం పాపం మళ్ళీ కరుణామూర్తే. మనకున్న అంటే ఆ నెగిటివ్ వాటికి చక్కగా జన్మలు ఇస్తుంది. ఈ జన్మలో కష్టాలు కూడా ఫ్రీగానే ఇస్తుంది ఆవిడ కదా. ఎందుకంటే మనం ఎంతసేపు నెగిటివ్గా ఉన్నామనుకోండి, మనకి పాజిటివ్ ఎలా జరుగుతుంది? యద్భావం తద్భవతి. సో మనకి మంచి జరగాలి అంటే మనం మంచిగా ఉండి తీరాలి. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? వాటన్నిటినీ తీసేసి మనకి ఏది మంచో అది శుభ్రంగా ఇచ్చి తీరుతుంది. కాబట్టి మీరు కూడా చక్కగా పాజిటివ్గా ఉంటూ, అంటే మీరే నెగిటివ్ మాట్లాడితే మీ పిల్లలు నెగిటివ్ మాట్లాడరా?
కాబట్టి మనం పాజిటివ్గా ఉండి పిల్లల్ని అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఎందుకంటే ఒకటి సూక్ష్మం చెప్తున్నప్పుడు వెంటనే రెండోది వస్తూ ఉంటుంది. మరి పిల్లల్ని కోపడాలి కదండి అనేసి, అది సహజం. కోపడండి, కోపడద్దని ఎవరిని అనట్లేదు. కానీ ఎంత వేరే కోపడాలో అంత, అంటే వాళ్ళల్లో మార్పు వచ్చే వరకు కోపడటం అనేది తప్పని పరిస్థితి, మన బాధ్యత అంతే, అందులో ఆప్షన్ లేదు. రేపొద్దున వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లలకి అంటే వీడికి మంచి తెలిస్తే కదా మళ్ళీ వాడి పిల్లలకో ఎవరికో వాడికి మంచి చెప్తారు. వీడికి తెలియనప్పుడు ఎలాగా? మళ్ళీ తోటకూర కథకి వెళ్ళాలి. తోటకూర కథ అందరికీ తెలుసు కదా. వాడు చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేసుకొచ్చాడు, తల్లి మెచ్చుకుంది, కోపడాలి కదా, శిక్షించాలి అప్పుడు వాడిని. ఇలాంటి పని చేస్తావా నువ్వని. తల్లి ఏం చేసింది? వాడిని మెచ్చుకుంది, ఆహా బలి తెచ్చావరా వాళ్ళకి తెలియకుండా. వాడేమనుకున్నాడు, ఓహో ఇది మంచి పనే కామోస్ అని వాడు పెద్ద దొంగ అయ్యాడు. సరే మొత్తానికి దొంగ అయినా తప్పదు కదండి, రాజుగారికి దొరికాడు. వాడు అన్నట్ట, ముందు మా అమ్మని పిలిపించండి అన్నట్ట. ఇదేమిట్రా మీ అమ్మ ఎందుకురా అంటే, కాదు పిలిపించండి అన్నట్ట. సరే తల్లిని తీసుకొచ్చారు, మా అమ్మ 4 కోసేయండి అన్నట్ట. ఇదేంట్రా అంటే, అవును మరి చిన్నప్పుడు నేను దొంగతనం చేస్తే మా అమ్మ నాకు చెప్పలేదన్నట్ట. తప్పు అని చెప్పుంటే ఈరోజు నేను దొంగనయ్యేవాడిని కాదు, కాబట్టి ఈ తప్పు మా అమ్మదే అన్నట్టు. వాడు కరెక్టే కదా అది. మరి పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లి కోపడపోతే, వాడు వక్ర మార్గంలో ఆలోచిస్తున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ చెప్పకపోతే వాడు అలాగే ఉంటాడు కదా. తల్లి చెప్పి తండ్రి చెప్పకపోయినా ప్రాబ్లమే, తండ్రి చెప్పి తల్లి చెప్పకపోయినా ప్రాబ్లమే. చూసుకోండి. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు, తనకి ఎవరు ఫరుగా మాట్లాడుతున్నాడో వాడి వైపుకే వెళ్ళిపోతాడు. ఆహా వాళ్ళే వైపుకే వెళ్ళిపోతాడు. ఆహా వాళ్ళే మంచివాళ్ళు, రెండో వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుని తీరుతారండి. సహజం అది. ఎందుకంటే పిల్లల మనసు అలాగే ఉంటుంది. ఎవడు ప్రేమగా చూస్తే వాడికే, వాడు చెడ్డ చెప్తున్నాడా మంచి చెప్తున్నాడా అనేది పిల్లలు ఆలోచించరు. అప్పుడు వాడు మనని మంచిగా చూస్తున్నాడు కాబట్టి మన గుణం మంచిదే అంటాడు. కోపడే వాళ్ళని ద్వేషపూరితంగా చూసి, కానీ వాళ్ళ వల్ల జీవితం ఎవరిది పాడవుతోంది. ఆ ద్వేషభావం వల్ల వాళ్ళు ఎంత నష్టపోతున్నారో తర్వాత తెలుసుకుని ఏడిస్తే ఉపయోగం ఉంటుందా? చాలా నష్టపోతారు వాళ్ళు. అయినా కూడా రియలైజేషన్ రాకపోతే మనం ఏమీ చేయలేము. ఆ అమ్మని ప్రార్థించడం తప్ప ఏమీ చేయలేము. అందుకని మీరు చిన్నప్పుడే మొక్కై వంగంది మానే వంగుతుందా అన్నట్టుగా మనం చిన్నప్పటి నుంచే వాళ్ళలో ఆ దైవభక్తిని కనుక పెంచుకుంటూ పోతే కనీసం దైవం అన్నా వాళ్ళని మారుస్తుంది. ఇష్టం లేకుండా దైవాన్ని పట్టుకున్నా ఆ దైవం ఏదో తిప్పలు పడుతుంది. అమ్మ నువ్వే, నా వల్ల కావట్లేదమ్మా మార్చడానికి, కాబట్టి నువ్వే చూడమ్మా అని చెప్పేసి మనం కనుక ఆవిడ్ని ప్రార్థన చేస్తే అది చూస్తుంది. కాబట్టి ద్వేషభావాన్ని పెంచకండి. ఒకవేళ వాళ్ళల్లో ఆ ద్వేషభావం ఉంటే పోగొట్టండి. కోపడైనా సరే, దండించైనా సరే తప్పు లేదు. వాళ్ళల్లోని ఒక అలవాటుని, దుష్ట స్వభావాన్ని తీసివేయాల్సిందే. ప్రయత్నం చేస్తూనే ఉండండి. తల్లిగా తండ్రిగా మీ బాధ్యత. ఒకళ్ళు పిల్లలు తప్పు చేస్తున్నారు అంటే తండ్రి మాట్లాడకుండా ఊరుకోవాలి, తల్లి మాట్లాడకుండా ఊరుకోవాలి. అంతే తప్ప ఒకళ్ళు సపోర్ట్ చేస్తే పిల్లలు ఎప్పటికీ బాగుపడరు. దానివల్ల వాళ్ళ జీవితం పాడవుతుంది. వాళ్ళదే కాక తర్వాత భవిష్యత్తులో వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా మనసులో ద్వేషభావాన్ని రానివ్వకండి. సామవేద దాన దండోపాయాలని భగవంతుడి వేదంలోనే చెప్పాడు. 4 మార్గాలు చెప్పి చూడు మంచిగా, అయినా వినకపోతే చివరికి దండం చేయం అంటే శిక్షించమని చెప్పాడు. తప్పు లేదు అందులో. దానివల్ల పిల్లల అని ఆలోచించకండి. వాళ్ళలో ద్వేషభావం పొయ్యే వరకు ప్రయత్నం చేయండి. పోలేదా చెప్పాం కదా, అమ్మవారిని పట్టుకోవటమే. ఏం చేస్తాం, ఏదైనా ఇది కర్మాని అది కర్మ అనుకొని ఊరుకోకూడదు, చెప్పి తీరాల్సిందే వాళ్ళకి. కాబట్టి మనము ఆ పిల్లలే ఉంటాయి, మనలో అయినా సరే ద్వేష గుణాలు పోవడానికే మనము అమ్మని పట్టుకోవాలి. ఈ నామం ఒక్కటి కూడా మనము ధ్యానం చేసుకోవచ్చు. ఓం శ్రీ క్రోధాకారాంకుశోజ్వలాయ నమః అని కూడా చేసుకోవచ్చు. అప్పుడున్న దుష్టభావం కూడా పోతుంది, తప్పేమీ లేదు. తొందరగా పోవాలి అంటే ఇలా పట్టుకుని నామాన్ని పట్టుకుని కొన్ని రోజులు ఒక దీక్షగా చేసుకుంటే అది పోతుంది మనకి. కాబట్టి ఎలా చేయాలన్నా ఒక గురుముఖతగా ఆ నామాన్ని పొంది చెయ్యండి. మనంతట మనం చేసుకునే దానికన్నా కూడా ఒక పెద్దవాళ్ళు, తల్లి కూడా గురువే కదా, ప్రథమ గురువు తల్లి లేదా తండ్రి. ఇది కాదు మనం ఓ గురువుని పట్టుకుంటే పోనీ ఆ గురువు గారి దగ్గర ఎలా అయినా సరే మనం అది నామాన్ని పొంది చేసుకుంటే కనుక తప్పకుండా మనకి అది దొరుకుతుంది. కాబట్టి పాసం ఏమైపోయింది, రాగాత్మకమైంది. అమ్మవారి పాసము రాగాత్మకము అంటే ఆ పాసం ప్రేమ ఉండాలి, దండించే ఇది కూడా ఉండాలి.
ఒక్క ప్రేమ సరిపోదు కదా, వాళ్ళని సక్రమమైన మార్గాల్లో పెట్టాలి అంటే అంకుశం కూడా అవసరం. ఎలా అయితే ప్రేమ అవసరమో అంకుశం కూడా అవసరమే. ఈ రెండు అమ్మ పట్టుకుందిట. కాబట్టి మనసు ఇక్కడ ఏం చెప్తున్నారంటే అమ్మ యొక్క ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా దేనికి సంకేతాల్లో కూడా చెప్పారు మనకి ఇందులో. అంటే మనస్సు అనేది ఎలా ఉంటుందండి, మనసు తీయగా ఉందంటాం కదా మనం. కాబట్టి దాన్ని చెరుకు గడతోటి పోల్చారట. అమ్మ పట్టుకుంటుంది కదా చెరుకు గడ, దాంతో పోల్చారు. ఈ రాగము అనేది పాసము, ద్వేషము అంకుశము, పంచ తన్మాత్రలు అవి పుష్పబాణాలు. అమ్మ చేతిలో 5 పుష్పబాణాలు ఉంటాయి. బాణాలు అంటే బాణాల్లాగా ఉండవండి, పుష్పం గుత్తిలాగా ఉంటుంది అది. కాబట్టి అవి అలా చెప్పారు వాళ్ళు. ఇచ్ఛాశక్తి మళ్ళీ ఇంకో అర్థం కూడా చెప్తున్నారు. మన ఇచ్ఛాశక్తే పాసము, అదే కదండి, ఇష్టమే కదండి పాసం. దాంతో ఎన్ని గోలలండి. సాధన కుంటుపడుతుందా, కుంటుపడట్లేదా? ఇక అసలు దాంట్లో మనం చెప్పక్కర్లేదు. ఇష్టాల గురించి అయిష్టాల గురించి. ఇష్టం ఉంటే సమయం ఉంటుంది, ఇష్టం లేకపోతే సమయం ఉంటుంది. మనం ఫస్ట్ సమయం ఎక్కడికి కొడతామండి, మనకు అన్నిటికీ సమయం ఉంటుంది. భగవంతుడి దగ్గరికి, గురువు దగ్గరికి, పెద్దవాళ్ళ దగ్గరికి అనేసరికి మనకి సమయం ఉంటుంది. అవునా కాదా? ఆలోచించండి. ఇందులో ఒకళ్ళని ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే నేను చెప్తున్నప్పుడు ఎవరినన్నా ఉద్దేశించి అంటున్నాను అన్నమాటకు ఎప్పుడూ భావించకండి. సరే, ఇందాక చెప్పుకున్నట్టు ద్వేషభావం వస్తే నేనేం చేయగలుగుతాను? చెప్పాలి కాబట్టి ఒక మంచి చెప్పటమే తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి అంటే ఇక్కడ మీరు ఎప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తే మీరు తొందరగా ఆ అమ్మ దగ్గరికి వెళతారు. లేకపోతే ఇంకొంచెం మంచి ఉన్నతమైన జన్మ, మరుజన్మ మనం పొందడానికని ఇవన్నీ మార్గాలే తప్ప ఒకళ్ళని అంటున్నామని కాదు. మనం దేనికి సమయం ఇవ్వాలి? మనం ఏం చేస్తున్నాము? లౌకిక వాటికి ఇచ్చిన సమయాన్ని భగవంతుడికి కానీ, గురువుకి కానీ, పెద్దల దగ్గరికి వెళ్ళడానికి కానీ ఇస్తున్నామా? ఇవ్వం మనం దానికి. అదే మనకి ఇష్టమైనప్పుడు ఆ సమయం ఎలా దొరుకుతోంది? దొరుకుతుందో దొరకట్లేదా మనకి ఇష్టమైనప్పుడు? అదే మనకి ఇది లేనప్పుడు మనకేమంటున్నాము? సమయం లేదు అంటున్నాము. ఏది ఎగ్గొడతామండి? ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా ఫస్ట్ భగవంతుడి పూజ ఎగ్గొడతాం మనం. అవునా కదా? ఎవరైనా సరే అదే ఎగ్గొడుతున్నారు. కానీ చేయవలసిందేంటి? అమ్మ ఫలానా చోటుకి వెళ్ళాలి, అక్కడంతా మాకు చక్కగా జరగాలి, అంతా క్షేమంగా ఉండాలని ఫస్ట్ మనం పూజ చేయవలసింది అమ్మకి. అది చేస్తే సమయంకి ఏమైపోదు. సమయపాలన ఆవిడే కదండి, సమయాచార తత్పర. కాబట్టి మనకి ఆ సమయాన్ని ఆవిడ సద్వినియోగం చేస్తుంది. ఆ అమ్మకు నమస్కారం చేసుకోవాలి. ఒక అరగంట ముందు లేస్తే అవదు. కానీ మనం ఏం చేస్తున్నాము? మన సమయాన్ని కానీ దేనికి కానీ లౌకిక విషయాలకి ఇచ్చిన దానికి వాటికి ఇవ్వట్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి మనకేంటి జరుగుతోంది? సరే, అది అనుభవమే అందరికీ. దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలో ఇవ్వట్లేదు కాబట్టే మన జీవితం అనేవి కొంత అస్తవ్యస్తంగా ఉండవలసి వస్తుంది. కాబట్టి ఆ సమయాన్ని మనము వాళ్ళకి ఇవ్వాలి. ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి అంకుశము, అజ్ఞానాన్ని అంకుశంతో పొడవాలండి. అంటే ఇలాంటి వాటన్నిటిని మనము నోరు మూసుకో, మొదటి సమయం నేను భగవంతుడికి ఇచ్చి తీరాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఇది మానను అనే ఆ అంకుశంగా మన నిర్ణయం తీసుకుంటేనే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం. అంటే ఆ జ్ఞానాన్ని పొందగలుగుతాం. సరే, క్రియాశక్తి అంటే ఆచరణలో పెట్టాలి కదా. మనసులో అనుకుని నిశ్చయం చేసుకుంటే ఆచరణలో పెట్టకపోతే ఏం లాభం? సరే, లేచాం పొద్దున్న సీరియస్గా, లేచేసి మళ్ళీ బద్ధకంగా కూర్చున్నా అనుకోండి తమో గుణంతో. అది ఆచరణలో పెట్టాలి కదా. లేచి గబగబా స్నానం చేసి ఆ అమ్మ స్తోత్రం చదువుకోవాలి కదా. అంటే ఆచరణలో పెట్టడమే క్రియాశక్తి. ఆ క్రియాశక్తే బాణాలు. కాబట్టి అమ్మ మనకు అన్నిటినీ సంకేతంగానే ఆవిడ ఆ అమ్మ మహా త్రిపుర సుందరి బాల అంటే మళ్ళీ చిన్న రూపం అనుకుంటారు. లలిత పరాభట్టారిక ఆ రూపంలో మనకి ప్రకాశించి అభయమిస్తుంది అన్నమాట మనకి. కాబట్టి మనం కూడా ఆ విధంగా దేనికి ఇవ్వాలి ఇంపార్టెన్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో దేనికి ఇస్తే మన జీవితం సక్రమంగా ఉంటుంది, ఆ అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తుంది అనేది మనము చూసుకోవాలి. అమ్మ అనుగ్రహం కావాలంటే అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదండి. అమ్మ దగ్గరికి వెళ్ళకుండా నాకు సమయం లేదు అంటే ఆ తల్లి ఎంత బాధపడుతుంది? లౌకికమైన తల్లే ఎంత బాధపడుతుంది? ఎప్పుడన్నా ఆవిడది ఏదన్నా వెళ్ళలేదనుకోండి, లేకపోతే చూడలేదనుకోండి, ఏదో ఒక రకంగా ఆవిడ బాధపడుతుందా లేదా? అయ్యో అమ్మ బాధపడుతోంది అనుకుంటున్నామా, అనుకోవటం లేదా? అలాగే మరి మనకి తరతరాలుగా
తరతరాలుగా అంటే జన్మ పరంపరలో నేను చెప్పేది. అక్కడ తల్లి ఎంత బాధపడుతుంది, అయ్యో ఇది అన్నిటికీ సమయం ఇస్తుంది, నాకే సమయం ఇవ్వట్లేదే అని ఆవిడ బాధపడుతుందిట. ఇంత అనుగ్రహం చూపిస్తున్నా కూడా అది నాకు సమయం కేటాయించట్లేదే అనుకుంటుందిట. కాబట్టి మనము ప్రథమ సమయాన్ని ఆ అమ్మకే ఇద్దాము. ఇస్తే కనుక మన జీవితంలో ఏవేవైతే ఆటుపోట్లు అనుకుంటున్నామో వాటన్నిటినీ ఆవిడ సక్రమంగా చేసి మనని పరిపూర్ణంగా అనుగ్రహిస్తుంది. ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని మనకి ఆవిడ అనుగ్రహిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఆ అమ్మని ఈ 2 నామాలతో కూడా కొలుచుకోవచ్చు, ఉపాసన చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఆ అమ్మనామాల యొక్క అర్థాన్ని సక్రమంగా గ్రహించండి, గ్రహించి ఆచరణలో పెట్టండి. ఈ కుడివైపున అంటే మనకి ఏ వైపు ఏది ఉందో కూడా మనకి చెప్తున్నారు. కుడివైపు పైనున్న హస్తం మీద అంకుశం ఉందిట. అయితే ఇక్కడ ఎలా చెప్తారంటే శంకరాచార్యుల వారు అనండి, ఆ అంకుశానికి మహిమ వచ్చిందిట, అంటే ప్రకాశం వచ్చిందిట అమ్మ ధరించటం వల్ల. అమ్మ చేతిలో అంటే అమ్మ అది ధరించటం వల్ల ఆ ఆయుధానికే ప్రకాశం వచ్చి గొప్పతనం వచ్చిందిట. అది అందుకని అంటే ఒట్టిగా ఒక మాట చెప్పడానికి, అంటే ఆ యొక్క అమ్మ యొక్క ఉన్నతిని మళ్ళీ మనం ఒకసారి ఆహా అని అనుకోవడానికి. మనం అనుకోవట్లే మన పిల్లలకి అబ్బో ఎంత బాగుందో, గౌనికే అందం వచ్చింది మన పిల్లకేస్తే అని మనం అనుకోవట్లే. ఆ విధంగా ఆ అమ్మ దగ్గర మనం ఆ అనురాగాన్ని చూపించుకోవడానికి మనకి. కాబట్టి మనలో ఉన్న ఈ కామక్రోధాదులనండి, ద్వేషాలండి, అంటే ఏవైతే నెగిటివ్లు ఉన్నాయో వాటిని పారద్రోలాలంటే అమ్మ అంకుశం తప్ప ఇంకేది మనకి రక్షణ చేయలేదు. కాబట్టి ఆ అంకుశాన్ని మనం ప్రార్థిద్దాము. అమ్మ నీ యొక్క అంకుశంతో నాలో ఉన్న ఈ చెడు గుణాలని సమూలంగా తీసేయమ్మా అని చెప్తే తప్పకుండా అమ్మ వాటన్నిటినీ తీసేస్తుంది. అయితే ఇది రాగస్వరూప పాసాఢ్య క్రోధాకార అంకుశోజ్వల అని కూడా చెప్పచ్చని కొన్ని దగ్గర ఉంది. సరే ఏదైతే ఏమి మళ్ళీ తప్పులు చదివే బదులు మనం ఆ రెండింటిని విడివిడిగానే చెప్పుకుందాము. మనము ఆ రెండింటిని విడివిడి నామాలుగా ఒక నిమిషం ఊపిరి పీల్చుకుంటే మనకు కూడా అంటే 2 కలిపేసేస్తే అసలు ఊహించుకోవటం కష్టం. కాబట్టి రాగస్వరూప పాసాఢ్య అనేసి పాసాన్ని ఎక్కడ ధరించిందో అది చెప్పుకుని, క్రోధాకార అంకుశోజ్వల కుడివైపు ఎడంవైపు మనం అంటే ఆ అంకుశ అలా ఉన్నాయి అమ్మ చేతులు అనేది ధ్యానం చేసుకోగలుగుతాం. కాబట్టి రెండింటిని మనము విడివిడిగా చెప్పుకుందాం. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఏం చెప్పారు అంటే, ఈ క్రోధానికి అంటే దుర్వాస మహాముని క్రోధ భట్టారకుడు అంటారు కదా, అంటే ఆయనకి దూర్వాసుడు అంటేనే వీడు దూర్వాసుడు లాంటి వాడు అంటారు మనకి. ఆ దూర్వాసుడు అమ్మాయికి ఈ అంకుశానికి ప్రతిరూపం అంటారనమాట. అంటే ఒక మాట చెప్పడానికి, అంటే వాళ్ళందరూ బ్రహ్మ విద్యావేత్తలండి, మనం మామూలుగా అనుకోవడానికి లేదు ఎవరిని కూడా. వాళ్ళందరూ ఆయనకు అంత కోపం ఎందుకుంది అంటే ఆ అమ్మ పెట్టింది, దానివల్ల లోక కళ్యాణమే జరుగుతుంది తప్ప దానివల్ల ఏదైనా జరుగుతుందా? అమ్మ అదే ఇప్పుడు శివుడు పార్వతి అలిగినప్పుడు లేకపోతే ఏమైనా చేసినప్పుడు కాళికా రూపం వచ్చింది, ఇంకో రూపం దక్షయజ్ఞ నాశనం చేసినప్పుడు ఇంకోటి జరిగింది. ఇలాగా లోక కళ్యాణం, వాళ్ళ యొక్క క్రోధం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. మన క్రోధాలు ఎలాంటివో మనకు తెలుసు కదా. అది అందువల్ల వాళ్ళకే క్రోధం ఉంది కదండి మనకేమిటి అని మనము భావించరాదు, మనము ఆ విధంగా అనుకోకూడదు. అయితే ఆ క్రోధానికి అంకుశం లాంటి వాడు ఈయన అని చెప్తున్నారనమాట. అంటే మీకు సరిగ్గా అర్థం, అంటే ఆయుధానికి ప్రతిరూపం అనండి, లేదా ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క అధిష్టానం ఉన్నట్టుగా ఒట్టిగా దూర్వాస మహాముని ఇక్కడ ఆయన భాస్కర్ రాయల వారు మామూలుగా మనకి అంటే ఈ అర్థాలలో మనకి ఒక ఇదిగా చెప్తారు. చమత్కారం అనుకోండి, లేదు అంటే ఆ దూర్వాస మహాముని ఒకసారి మనం తలుచుకోవడానికి అనుకోండి. ఎందుకంటే మహనీయుల్ని మనం తలుచుకున్నా కూడా ఎంతో పుణ్యంట, వాళ్ళ అనుగ్రహం మనకు దొరుకుతుందిట. ఆ విధంగానైనా మహర్షుల పేర్లు అలా చదువుకుంటూ ఉంటే మనలో ఉన్న ఎన్నో దుష్టగుణాలు, అంటే దూర్వాస మహాముని పట్టుకున్నా కూడా మనలో ఉన్న ద్వేషగుణాలు పోతాయి. ఎంతో అంటే ఈ మహర్షులందరూ కూడా మన అనుగ్రహించడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారండి.
మనము వాళ్ళని కూడా ప్రార్థన చేసుకోవచ్చు. దుర్వాస మహాముని చూసి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. శుభం భూయాత్.